ఆకలి వేయని వాడు తిండి గురించి ఆలోచించడు, ముళ్ళు దిగని వాడు చెప్పు గురించి ఆలోచించడు, జ్వరం రాని వాడు డాక్టర్ గురించి ఆలోచించడు. డాక్టర్ గారు గుర్తు రావాలనంటే వాడికి ముళ్ళు దిగాలి. వాడు బలవంతుడుగా ఉండి కమ్మని తిండి తినాలంటే వాడికి ఆకలి వేయాలి. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, ఈ పాపములన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు రావాలంటే నీకు ఏదో ఒకటి బలహీనత ఉండాలి. ఆ బలహీనతే ఆర్థిక సమస్య, ఆ బలహీనతే అనారోగ్య సమస్య, ఆ బలహీనతే నీ కాపురంలో ఇబ్బందులు నీ సమస్య, ఆ బలహీనతే నీకు బిడ్డలు లేరని సమస్య. వీటి వలననే ఈ రోజున నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. వచ్చిన నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడనంటే, నీవు నశించిపోకుండా ఉండడానికే దేవుడు ఇవి పంపాడు. కానీ నువ్వు అప్పుల ఊబిలోనే అట్లాగే నీ కుటుంబం నాశనం అయిపోయి, నువ్వు అనారోగ్యం పాలైపోయి, అలాగే నువ్వు మరణాలు పాలైపోయి, నువ్వు బిడ్డలు లేకుండా అలాగే గొడ్రాలుగా ఉండిపోవడానికి కాదు దేవుడు నిన్ను పుట్టించింది. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆమె చెబుదాం గట్టిగా.